4 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్న రాని ప్రెగ్నెన్సీ 40 రోజుల్లో ఎలా వచ్చింది అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. విజయలక్ష్మి నరసింహ గారు సక్సెస్ స్టోరీ ఇది. జోగులాంబ గద్వాల్ తెలంగాణ నుంచి వచ్చారండి మన డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి. ఎప్పుడంటే 26 ఫిబ్రవరి 2025లో వచ్చారు. మరి ఇవాళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని వచ్చారు. మరి నిజంగానే 40 రోజుల్లో ప్రెగ్నెన్సీ వస్తుందా? నిజమా అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మాకు ఇన్ఫామ్ చేశారు. అలాంటప్పుడు మేము బ్లడ్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకోమన్నాము. మా టెలికాలర్లో ఫోన్ చేయగానే బ్లడ్ టెస్ట్ కూడా చెప్పాము. బ్లడ్ టెస్ట్ 5 దాటాలని చెప్పాము. బీటా ఎస్సీజీ ఇప్పుడు ఎంత వచ్చింది? 50,000 దాటిపోయింది. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. సో ట్యాబ్లెట్స్ కేవలం వాడింది 40 రోజులు మాత్రమే, కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 50,000 వచ్చింది. బీటా ఎస్సీజీ 5 సార్లు నాయన అంటే 50,000 వచ్చింది. సరే, వచ్చిన ప్రెగ్నెన్సీ మరి గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా, అది కూడా చూడాలి కదా. గర్భసంచిలోనే వస్తేనే మంచి ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో వస్తే మళ్ళీ మనకు ఉపయోగం లేని ప్రెగ్నెన్సీ. అది ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా అని చూస్తే గర్భసంచిలో వచ్చింది, నార్మల్ ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కాదు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. 6 వీక్స్ ప్రెగ్నెన్సీ. అంటే వీళ్ళకి ఏమైంది? మన దగ్గరికి వచ్చిన రోజు మనం ఒక టీకా ఇచ్చాం, ఆయనకి ఆ టీకాతోనే ప్రెగ్నెన్సీ వచ్చేసి మధ్యలో 40 రోజులు మందులు వాడారు, కానీ కొన్ని మందుల వరకే మీకు ఉపయోగపడినాయి. ఆ తర్వాత మందులు వచ్చేటప్పటికే మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళిపోయారు. 9th డేట్ నుంచి ఇంత ఈజీగా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఏమిటి మ్యాజిక్ అనేది మీ నోటి ద్వారా వింటే మిగతా వాళ్ళు కూడా అలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్న ఈ రోజుల్లో అవి చేసినా కూడా 3 లక్షలు 2 లక్షలు ఖర్చు పెట్టినా ప్రెగ్నెన్సీ వస్తుందనే గ్యారంటీ ఇవ్వలేని ఈ రోజుల్లో ఇలా జస్ట్ మందులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం అంటే చాలా చిత్రంగాను విచిత్రంగాను ఉంటుంది. మరి ఈ విచిత్రమైన మ్యాజిక్ ఫార్ములా గురించి మీరు చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు నరసింహ, మా భార్య పేరు విజయలక్ష్మి. మాది జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ ప్రాంతం. మేము గత 4 సంవత్సరాలుగా చాలా హాస్పిటల్స్ తిరిగినాం. మ్యారేజ్ అయిన తర్వాత 6 మంత్స్ నుంచి హాస్పిటల్స్ కన్సల్ట్ అయితేనే ఉన్నాం. ఎక్కడ పోయినా మెడిసిన్ వాడుతున్నాము. 6 మంత్స్ 7 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, అక్కడ దాకా ఎండ్ అయిపోతుంది. మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత కన్సీవ్ అయింది మా మేడం. 1.5 ఇయర్ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 3 మంత్స్కే బేబీ హార్ట్ బీట్ బాగాలేదు అని చెప్పడం వల్ల తీసేయాలి అది ఇది అని చెప్పి అబార్షన్ చేయించిండ్రు. అక్కడ తాగకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక 3 మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వేరే హాస్పిటల్ని కన్సల్ట్ అయినాం మేము. కన్సల్ట్ అయిన తర్వాత కూడా అక్కడ ఏమైందంటే 6 మంత్స్ మొత్తం కోర్సు కంప్లీట్ అయిపోయింది అక్కడ కూడా, కానీ ఎలాంటి రిజల్ట్ మాకేం రాలే. తర్వాత ఐయుఐకి సజెషన్ చేసినారు ఒక ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు. ఐయుఐ కూడా చేయించిన నేను. ఐయుఐ చేస్తే కూడా అక్కడ కూడా రిజల్ట్ రాలే నాకు. తర్వాత జస్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఐవీఎఫ్కి వెళ్ళండి డైరెక్ట్, ఇంకేం అవసరం లేదు, ప్రాబ్లం ఉంది ట్యూబ్లలో అది ఇది అని చెప్పి మాకు కాస్త భయం వేసింది. ఆ భయం వల్ల నేను ఏం చేసిన అంటే దాదాపు ఒక 6 మంత్స్ ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు కంప్లీట్గా. ఇది కాదు అని చెప్పి డైరెక్ట్ మా మేడం ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ సార్ వీడియో కనిపించింది మాకు. కనిపించడం వల్ల కూడా దాదాపు ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి నన్ను బాగా విసిగించింది. విజయవాడలో సార్ ఉన్నాడు, డాక్టర్ వైఎస్ బాబు సార్ ఉన్నారు ఇక్కడ డాక్టరు, అక్కడ మంచి రిజల్ట్ వస్తుందంట, మనం ఒకసారి కన్సల్ట్ అయ్యేదాము అని చెప్పింది. అది చెప్పడం వల్ల ఏమైందంటే సరే వెళ్దాంలే అని చెప్పినా కానీ నేను మనసులో ఇంకొకటి అనుకున్నా, చాలామంది డాక్టర్లు ఇలాగే ఉంటారు, కమర్షియల్గా ఉంటారు కదా, ఎందుకులే అంత దూరం విజయవాడ ఎందుకు, ఇక్కడనే మన దగ్గర ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా హాస్పిటల్స్, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, జర ట్రై చేద్దామని అంటే ఒప్పుకోలే మా మేడం, కంప్లీట్గా ఒప్పుకోలే. నేను ఎక్కడికి రాను, వెళ్తే అక్కడికి వెళ్దాం, లేకపోతే అవసరమే లేదా అని చెప్పింది డైరెక్ట్. సరే అని చెప్పి డైరెక్ట్ ఇంకా ఒక 3 మంత్స్ తర్వాత అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళని కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయడం వల్ల డైరెక్ట్ ఫిబ్రవరి 26కి మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ఏమన్నా సార్ ఏం చెప్పిందంటే జస్ట్ మోటివేషన్ స్పీకర్గా మాట్లాడింది. నాకైతే బాగా నచ్చింది. అది ఎట్లా నచ్చిందంటే జస్ట్ ప్రెగ్నెన్సీ రాదేమో అన్న వాళ్ళకు కూడా సార్ స్పీకింగ్ వల్ల, సార్ మోటివేషన్ క్లాసెస్ వల్ల నాకు ఏమైందంటే ఖచ్చితంగా 100% మాకు రిజల్ట్ కన్ఫామ్ వస్తుంది అని చెప్పినాను మా మేడం సార్. 100% చెప్పేసిన నేను.
మనకు ఖచ్చితంగా ఇక్కడ రిజల్ట్ వస్తది. నాకు ఆ నమ్మకం, హోప్ వచ్చింది. అప్పటిదాకా నమ్మకం లేని వ్యక్తికి ఆటోమేటిక్‌గా నాకు హోప్ అనేది 100% వచ్చేసింది. ఇక్కడికొచ్చిన తర్వాత. సార్ చెప్పే మాటలు, సార్ చెప్పేటువంటి అంశాలు మనకేమన్నా గుర్తున్నాయంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ ప్రాబ్లమ్స్ వల్ల ఫేస్ చేస్తున్నాం గదా! అనే ఆ ఊహాలోనే ఉన్నాం గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని సార్ ఒక్కొక్కటి యూట్యూబ్ ద్వారా, తర్వాత ఇక్కడ క్లాసెస్ తర్వాత అన్నీ క్లియర్ చెప్పేసిండు. నాకు ఆటోమేటిక్‌గా నాకు 70% అయిపోయింది. సార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లాసు అందరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్ అని అడగడం వల్ల నాకు అర్థమైపోయింది సారు. ఇంక ప్రాబ్లమ్ ఏందుందో మొత్తం సార్‌కి తెలిసినట్టుంది. సో, అని చెప్పి డైరెక్ట్ ఇక్కడ టీకాలు ఇయ్యడం జరిగింది వచ్చిన వెంటనే. టీకాలు ఇచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్ 2 మంత్స్ వాడండి ఖచ్చితంగా అని చెప్పిండు. 2 మంత్స్ తర్వాత మళ్ళీ రండి అని చెప్పిండు. అంతలోపు మాకు రిజల్ట్ రావడం జరిగింది సార్. చాలా బాగా జరిగింది. అంటే మీ జర్నీ చాలా స్పీడ్గా ముగిసింది. అంటే మీకు ఫస్ట్లో నమ్మకం లేకపోయినా ఒక యూట్యూబ్ వీడియోలో యెస్ సార్. మీ ఆవిడ చూసి ఆవిడ మీద ప్రేమతో మీరు ఇక్కడికి వచ్చారు. అవును సార్. కానీ ఇక్కడికి వచ్చాక మన మాటలు విన్నాక ఇక్కడికి వచ్చిన చాలామంది ఉంటారు. వాళ్ళు రకరకాల సమస్యలు చెప్తుంటే వాటికి ఆన్సర్ మనం చేసే విధానాన్ని బట్టి డాక్టర్ గారికి ఒక అవగాహన ఉంది ఈ సమస్యల పట్ల. యెస్ సార్. మనం ఏ సమస్యలు అయితే పెద్ద సమస్యల్లాగా భూతాల్లాగా మనం భావిస్తున్నామో వాటిని ఆయన చిన్న చిన్న చిట్కాలతోనే సరిచేయగలుగుతున్నారు. సింపుల్ ఫార్ములాతోనే ఆయన సరిచేయగలుగుతున్నారు అనే విషయం మీకు అర్థమయ్యి కాన్ఫిడెన్స్ వచ్చి టెస్టులన్నీ చేయించుకున్నారు. భర్త భార్య ఇద్దరు చేయించుకున్నారు. టీకాలు కూడా మేము చెప్పినట్టు విన్నారు. ప్రపంచంలో ఎవరు ఈ టీకా వేయరు. అవును సార్. ఎక్కడ కూడా మీకు ఏ డాక్టర్ కూడా ఈ నేను ఎక్కడ నాలుగేళ్ళలో కూడా వినలేదు సార్. టీకా ఇంకోటి మాట లేదు. అదే క్రిములు ఉంటాయని నేను ఫస్ట్ టైం విన్నా అది. అవును. ఎవరు ఏ డాక్టర్ కూడా చెప్పలే నాకు. ఉమ్. ఇక్కడ క్రిములు ఉంటాయి, ఇట్లా ప్రాబ్లం ఉంటది అని కూడా చెప్పలే. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తాడు సార్. అది నమ్మకం పెట్టుకోవాలి సార్ మీద. మనకి ఇయర్స్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రాలేదు, కాన్ఫిడెంట్ కోల్పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ మన సార్ని నమ్మాలి ఖచ్చితంగా ఇక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది ఆయనకి న్యాచురల్గా. కానీ వచ్చింది నిలబడలేదు. ఆ విషయాన్ని కూడా ఎవరూ చెప్పలేదు. ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది ఎందుకు నిలబడలేదు, ఇప్పుడు అసలు ఎందుకు రావటం లేదు, మళ్ళీ 3 ఏళ్ళ నుంచి రావటం లేదు. ఈజీగా వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎందుకు రావట్లేదు, అప్పుడు వచ్చింది ఎందుకు పోయింది, దీనికి ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు. కానీ మనం ఆ రోజు వచ్చిన రోజే క్లియర్గా చెప్పాం. క్రిములు అనేది ఉంటుంది. అవును సార్. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిములు వచ్చి అడ్డం పడి చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వదు. వచ్చిన బిడ్డని కూడా డ్యామేజ్ చేస్తాయి, అబార్షన్ చేస్తాయి అన్నాను. ఒక బాడీలో మనకి క్రిమి చేరిందంటే అది మన వీర్యకణాలను నాశనం చేయొచ్చు, లేదా భార్య అండాలను నాశనం చేయొచ్చు, బిడ్డ రాకుండా చేయొచ్చు. అవును సార్. ఒకవేళ బిడ్డ వచ్చినా ఆ క్రిమి అనేది లోపల బిడ్డని కూడా డ్యామేజ్ చేసి గట్టిగా పొడిచిందంటే 3 నెలలకే బిడ్డ చనిపోతుంది. లైట్గా పొడిచిందంటే 5వ నెల 9వ నెలకైనా కడుపులోనే చనిపోతుంది. ఇంకా లైట్గా పొడిచిన పోటు గుండెల్లో పొడిచింది, గుండెల్లో హోలు, ఊపిరితిత్తుల్లో పొడిచింది, ఊపిరితిత్తుల్లో డాగు, బ్రెయిన్లో పొడిచింది, బ్రెయిన్లో వాపు. ఇలా ఏదో ఒక లోపంతో పుట్టిన 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా చనిపోయి తీరుతాయి. కాబట్టి క్రిమే ఉండకూడదు మీ పొట్టలో. ఇది సర్పదోషం, నాగదేవత దోషం లాంటిది. ట్యాబ్లెట్లనే గుడ్లు వేయాలి, సిరప్లనే పాలు పొయ్యాలి, ఈ పురుగుల్ని పాముల్ని తోలేయాలి అని చెప్పాను నేను. అది భర్తకుంటే భార్యకి తోలేయాలి, భార్యకుంటే భర్తకు తోలేయాలి. ఇద్దరు కలిసి ఈ క్రిముల బురదని కడిగేసుకోవాలి అని చెప్పాను. ఇద్దరు సేమ్ మెడిసిన్ వాడిచ్చాను. ఇది భర్త సమస్య భార్య సమస్య అనేది కాదు, ఇద్దరి సమస్య. ప్రెగ్నెన్సీ రాలేదంటే భర్తకి రాలేదు బిడ్డ, భార్యకి రాలేదని అనరు, ఇద్దరికి పిల్లలు పుట్టలేదని అంటారు. నింద ఇద్దరు మోస్తారు. కాబట్టి ఎవరి లోపమైనా సరే ఇద్దరు కలిసికట్టుగా ఈ లోపాన్ని సరిచేసుకుని ఒక బిడ్డను పొందితే నింద నుంచి ఇద్దరు బయటపడతారని చెప్పి ఆ రోజు టీకా ఇద్దరికి వేసాం. ఈ 4 సంవత్సరాల్లో నీకెవరు ఇంజెక్షన్ పొడిచిన వాడు లేడు, అందరూ భార్యలకే. ఎన్ని ఇంజెక్షన్లు అయినా భార్యకే, ఎన్ని స్కానింగ్లు అయినా భార్యకే, ఎన్ని బిల్లలైనా చంచుడు బిల్లలు, బస్తాల బిల్లలు భార్యకే, భర్తకి ఏమీ లేదు. ఇక్కడ వచ్చిన ప్రతిరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఏ బిల్ల మింగారో మీ ఆవిడ అదే బిల్ల మింగింది, మీరు ఏ ఇంజెక్షన్ చేయించుకున్నారో మీ ఆవిడ అదే ఇంజెక్షన్ చేయించుకుంది. సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్ చేశాం. చేయబట్టి వాళ్ళ ఫలితం వచ్చింది కదా. ఎక్కడా రాలేదు ఫలితం, ఇవాళ ఇక్కడ వచ్చింది. పైగా ఎందుకు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని రమ్మన్నామంటే
ఏ క్రిములైతే ఇన్నాళ్ళు బిడ్డని రానివ్వకోకుండా 3 ఏళ్ళ నుంచి అడ్డుకున్నాయో అదే క్రిమి 3 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా డ్యామేజ్ చేసినాయి. ఇప్పుడు క్రిముల పద్మవ్యూహం నుంచి గర్భసంచిని కాపాడి బిడ్డను రప్పించాం. కానీ ఈ బిడ్డ కూడా ఇప్పుడు డ్యామేజ్ అయిపోవచ్చు, అబార్షన్ అవ్వచ్చు. ఎందుకంటే క్రిమి అక్కడే ఉంది. గర్భసంచిని కాపాడాం, బిడ్డను తెప్పించాం. మరి క్రిముల పద్మవ్యూహంలోనే బిడ్డ ఉంది ఇప్పుడు. మరి బిడ్డను కూడా కాపాడాలంటే క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ వల్లే సాధ్యం. మరి ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్ ఎవరు ఈ ప్రపంచంలో? డాక్టర్ వైఎస్ బాబు సార్. ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. ఇంకా నీకు ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా క్రిముల గురించి చెప్పడు. ఏ డాక్టర్ కూడా టెస్టులు చేయరు క్రిములకి. ఏ డాక్టర్ కూడా భార్యాభర్తలకి టీకాలు వేయరు. ఏ డాక్టర్ కూడా భార్యాభర్తలకి క్రిములకు సంబంధించి మెడిసిన్ ఒకేసారి వాడించరు. భర్తకు బస్తా భర్తదే, భార్య సంచి భార్యదే. ఎవడు బస్తా ఆడిదే, ఎవడు సంచి ఆడిదే. కానీ ఇక్కడ అలా కుదరదు. ఒకే ట్యాబ్లెట్ ఇద్దరు వాడిస్తాం. ఇది ఇక్కడ ఎందుకనంటే ఈ క్రిములు బిడ్డని రానికోకుండా అడ్డం పడతాయి. వచ్చిన బిడ్డని డ్యామేజ్ చేయడానికి, అబార్షన్ చేయడానికి, అవకరాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ క్రిముల పద్మవ్యూహంలో నుంచి బిడ్డని కాపాడటానికి కూడా మన దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాలి 5 నెలలు. ఎందుకనంటే మొదటి 3 నెలల్లో 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4వ నెల 5వ నెలలో అవకరాలు వచ్చి బాధ పెడతాయి. అందుకే మనం ఏం చేయాలి? ఈ 5 నెలలు కంపల్సరీగా మన దగ్గర వాడి తీరాలి. 5 నెలలు అయిన తర్వాత మీరు కావాలంటే అక్కడే లోకల్గా డాక్టర్ గారి దగ్గర వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఈ 5 నెలలు మాత్రం బిడ్డ నిలబడే వరకు మాత్రం మన దగ్గరే వాడాలి. అలాగని భార్య రమ్మంటే ఇబ్బంది. అందుకే భార్యకి ఏం టెస్టులు కావాలి, ఏం స్కానింగ్లు కావాలి, ఇవన్నీ మేము వాట్సాప్ ద్వారా, మన టెలికాలర్స్ ద్వారా తెలియజేశాం. వాళ్ళు అక్కడే టెస్టులు చేయించుకున్నారు. భార్యను అక్కడే టెస్ట్ చేయించారు, చక్కగా అక్కడే స్కాన్ తీయించారు. తీసుకొచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి భర్త తీసుకొస్తే భార్యకి కావాల్సిన మందులన్నీ మేము ఇస్తాం. ఒకవేళ ఆవిడకి ఏమన్నా డౌట్స్ ఉంటే ఆవిడ మాతో ఫోన్ చేసి మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనం ఒక ఫోన్ కాల్ దూరంలోనే మనం ఇవన్నీ చేస్తున్నాం. ప్రతిదానికి ఇక్కడ రావక్కర్లేదు. ఆ రోజు వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, మళ్ళీ ఈరోజు వచ్చారు, అంతే. దట్స్ ఆల్. చాలామంది అనుకుంటారు, అమ్మో చాలా దూరం కదా, అంత దూరంలో ఎలా వాడతాం మందులు. మిగతా హాస్పిటల్ వేరండి. అక్కడ రోజు స్కానింగ్లకి వెళ్ళాలి, రోజు ఇంజక్షన్లు పొడిపించుకోవాలి. అలా నెలంతా మీరు వాళ్ళ దగ్గరే పానాసారాలు పడుతూ ఉండాలి. ఇక్కడ అవసరం లేదండి. ఒక్కరోజు వస్తే చాలు. మీకు అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏమిటి, వాటిని ఎలా తొలగించుకోవాలని మీకు గైడ్ చేస్తాం 1 అవర్ కూర్చోబెట్టి. ఆ తర్వాత మీకు కావాల్సిన టెస్టులన్నీ మేము చేయించుకుంటాం. ఆ టెస్ట్ రిపోర్ట్లను బట్టి మేము మెడిసిన్ మీకు వస్తే మీకు ఇస్తాం, రాలేకపోతే కొరియర్ పెట్టేస్తాం. ఆ వచ్చిన మందుల్ని, కొరియర్లో వచ్చిన మందుల్ని ఎలా వాడుకోవాలనేది టెలికాలర్స్ ద్వారా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 6 వ్యక్తులను పెట్టాం. మా ఫార్మసిస్టులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా వాడాలో. ఆ చెప్పిన పద్ధతి ప్రకారం మీరు వాడుకుంటూ ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తారు. ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తే అక్కడ ఇమీడియట్గా మా టెలికాలర్లకి కాల్ చేస్తారు. అలాగేగా మీరు ఫోన్ చేసింది. మా వాళ్ళు ఫోన్ చేస్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 ఫోన్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే వాయిస్ మెసేజ్ పెట్టచ్చు. వాయిస్ మెసేజ్ పెట్టినా వాళ్ళు తిరిగి చూసుకుని రిప్లై ఇస్తారు. అలా మళ్ళీ మీకు ఏం కావాలి అంటే, ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, ఏం స్కాన్ తీసుకోవాలి, అది ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా తెలియడానికి మీకు రిపోర్ట్స్ ఏం పెట్టాలి అనేది మేము ప్రిస్క్రిప్షన్ పెట్టాం. అది అక్కడే చేయించుకోమన్నాం. ఆ రిపోర్ట్స్ మళ్ళీ పెట్టమన్నాం. ఇది చూశాక నా వాయిస్తో కంగ్రాచులేషన్స్, మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని నేనే చెప్తాను. కన్ఫర్మ్ అయింది అనగానే చక్కగా భర్త వచ్చి మందులు తీసుకెళ్ళచ్చు. భార్య రాకపోయినా పర్లేదు, వస్తే మంచిదే. రాలేను, దూరము, వేవుళ్ళు ఉన్నాయి, ఇబ్బంది ఉంది, లేదంటే జర్నీ చేస్తే నాకు భయంగా ఉంది, ప్రెగ్నెన్సీ ఏదన్నా అవుద్దేమోనని. మేమేమీ అవనేమో, నేనున్నాను కదా. అయినా కూడా భయం ఉంటుంది కదా. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏదైనా అనొచ్చు కదా, అంత దూరం ఎందుకు అమ్మాయిని వెళ్తున్నావు అనొచ్చు. అందుకే ప్రెగ్నెంట్ రాకపోయినా ఆవిడ రిపోర్ట్లు వస్తే చాలు. ఇక్కడికి వచ్చినా నేను చేయాల్సిన ఇవే. అక్కడే చేయించుకోమ్మా, రిపోర్ట్లు నాకు పెట్టు, అది మీ ఆయనకి ఇచ్చి పంపించు, నేను ఆయనకి ఏం మందులు కావాలని ఇస్తాను. కావాలంటే నీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ ద్వారా నాతో మాట్లాడు. ఫోన్తో మాట్లాడి ఆవిడికి మందులు ఇచ్చి పంపిస్తాను. ఆ మందులు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అక్కడికి వెళ్ళి వాళ్ళ లోకల్ డాక్టర్ గారి సమక్షంలో పెట్టుకుని చెప్పిన ఇంజక్షన్లు చేయించుకోవడము,
లేదనుకుంటే మందులు ఏమన్నా ఉంటే అవి మేము చెప్పినట్టుగా వాడుకోవడం. ఇలా చేసుకుంటే 5 నెలలు, ఆ తర్వాత అక్కడే డాక్టర్ గారి దగ్గరే మందులు తీసుకోవచ్చు, అక్కడే డెలివరీ కూడా అయిపోవచ్చు. డెలివరీ అయిన తర్వాత మాత్రం బిడ్డ పుట్టాక ఒక్కసారి సెల్ఫీ నవ్వుతూ ఒక సెల్ఫీ తీసి పంపిస్తే చాలు. అక్కడ వరకు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసిన 500 ఫీజు వాళ్ళు కట్టిందే ఆ రోజు వరకే. మధ్యలో ఫీజులు కట్టక్కర్లేదు. ఫోన్ చేసినప్పుడల్లా ఆన్లైన్ ఫీ లేవు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మళ్ళీ 500 రూపాయలు స్టాంపు, 10 రోజులు అయింది, 15 రోజులు అయింది, స్టాంపు లేదు. ఒకే ఒక్క ఫీజు 500. చూడండి, ఇది ప్రపంచంలో ఇలాంటి డాక్టర్ని మీరు చూడరు కాబట్టి మీకు భయం. ఇక్కడ అంతా చిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మిగతా హాస్పిటల్లా కాదు ఇది. ఇది హాస్పిటలే కాదు, ఇది ఒక దేవాలయం, ఒక చర్చ్, ఒక మసీద్. మీరు దేవాలయానికి వెళ్తే, మసీదుకి వెళ్తే, చర్చికి వెళ్తే 1 డేలో కూడా నీ కోరిక ఎలా నెరవేరుద్దో 1 డేలో కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి. 1 వీక్లో కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి. 1 మంత్లో కూడా ప్రెగ్నెన్సీలు వస్తాయి. నీకు కూడా అంతే. ఈరోజు మీకు 40 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అయ్యప్ప దీక్షలాగా, లెంటు దీక్షలాగా, రంజాను దీక్షలాగా 40 రోజుల సంతాన దీక్షతో ఆయన పని పూర్తయింది. ఇదొక దేవాలయం, ఇదొక చర్చ్, ఇదొక మసీద్. ఇక్కడికి రావాలంటే దేవుడు దయ ఉండాలి. నీకో మీ ఆవిడికో దేవుడు దయ ఉండాలి, లేకపోతే రాలేరు. వచ్చినా కూడా ఇక్కడ నిలబడాలి, మందులు వాడాలి, నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా దేవుడు దయ ఉండాలి. లేకపోతే మధ్యలో సైతాన్ వస్తుంది. నీ నెత్తి మీద సైతాన్ వచ్చి నిన్ను లాక్కుపోద్ది. నా దగ్గర నువ్వు నిలబడలేవు. మిగతా హాస్పిటల్లా కాదు ఇది. నీ 500 ఎప్పుడైనా తిరిగిచ్చి నీకు చేతికిచ్చి నిన్ను సాగనంపచ్చు. నువ్వు దెయ్యాన్ని ఎక్కించుకున్నావా, మేము దండం పెట్టేస్తాం. దేవుడు వైపు ఉన్నావా, నేను నీ వైపే. నీకే సమస్య ఉన్నా నేను రిపేర్ చేస్తా. మీకు పిల్లలు పుట్టరు అనే మాటే లేదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టి తీరాల్సిందే అని చెప్తున్నా నేను. మధ్యలో సమస్యలు ఏమన్నా ఉంటే నీకు టెక్స్ట్ బుక్లో ఉన్న జబ్బులన్నీ ఉండొచ్చు గాక, అయినా అవన్నీ రిపేర్ చేసుకోవచ్చు. కాస్త ఓర్పు పట్టుదల ఉంటే చాలు, మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది అని ఆ రోజు చెప్పాను. ఆ రోజు మీకు ధైర్యం వచ్చింది, కాంటెంట్ లెవెల్ బాగా పెరిగినాయి సార్, కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగా వచ్చింది, అయిపోయినట్టు అనిపించింది ఆ రోజే. వస్తే కన్ఫర్మ్ అయ్యేటట్టే ఉంది అనుకున్నాను నేను. మీరు ఇచ్చే మోటివేషన్ కి అట్లా ఇన్స్పైర్ అయిపోయినా సార్ నేనైతే ఆ రోజు. కానీ మిగతా డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఎంత ఉన్నా దగ్గర కూడా రానియకుండి సార్, రానివ్వరు. చిట్టీలు రాసి పంపిస్తుంటే టెస్టులు చేయించుకో అని చెప్తున్నా అంతే. రానివ్వరు. ఒకవేళ లోపలికి వెళ్ళినా నీ అండాలు బాగాలేదు, మీ వీర్యకణాలు బాగాలేదు, తప్పలు అయిపోయినాయి, పుచ్చులు అయిపోయినాయి, ఐవీఎఫ్కు పోండి, వీలైతే డోనార్కి వెళ్తే బెటర్ అని చెప్తున్నారు. కానీ నో గ్యారెంటీ కింద ట్యాగ్ లేదు. ఛాన్స్ లేదా అని చెప్పింది నాకు. మరి ఈరోజు ఐవీఎఫ్ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. వయసు ఎంత అని చెప్పారు ఆ రోజు? 34 ఇయర్స్. 25 దాటితేనే ముసలోళ్ళు అయిపోయారని బెదరగొట్టేస్తున్నారు. 34 ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అది నేను చెప్పేది. కాబట్టి నమ్మాలండి, దేవుడిని నమ్మితేనే ఇలాంటి ఫ్యామిలీ డాక్టర్ని దేవుడు మీకు చూపించగలుగుతాడు. లేకపోతే మీకు దెయ్యాలే కనపడతాయి. పొట్టల్లోనో సట్టల్లోనో మానాల్లో సూదులు గుచ్చి నరక యాతన పెడతారు. భూలోకములోనే యమలోకాన్ని చూపించేస్తుంది దెయ్యం. మరి దేవుడు నీ దయ చూపించాలి అంటే నువ్వు దేవుణ్ణి నమ్మి ఉండాలి, లేకపోతే దెయ్యాల పాలవుతావు. మానసిక హింస, డిప్రెషన్, కన్నీళ్ళు, నీకు కన్నీళ్ళు, మీ ఆయనకు కన్నీళ్ళు, ఇంట్లో మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులకు కన్నీళ్ళు, మొత్తం ఏడుపులు పెడబొబ్బలే. అందుకే దేవుణ్ణి నమ్మితే మాత్రమే ఈ కన్నీళ్ళ నుంచి ఆయన గట్టెక్కిస్తాడు, సరైన దారి చూపిస్తాడు. ఆ రోజు వరకు ఆయన బాధలు పడ్డాడు, 4 ఏళ్ల పాటు బాధలు పడ్డారు. చేతిలో బిడ్డ లేదు. ఇప్పుడు అర్థమైందా? ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం క్రిములు, వచ్చిన ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం క్రిములు. ఆ క్రిములను తొలగించగానే 3 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ మళ్ళా వచ్చేసింది. అదే క్రిములకి మనం రక్షణ కంచిలాగా ఏర్పాటు చేస్తే మీ బిడ్డ నిలబడుతుంది. నిన్ను పితృదేవుడిని చేస్తుంది, మీ ఆవిడ్ని మాతృదేవత చేస్తుంది, మీ ఇద్దరిని దేవుళ్ళని చేస్తుంది.
కాబట్టి ఏం చేయాలి? దెయ్యాలని దింపుకోవాలి. నెత్తి మీద పొగరనే దెయ్యం ఉంటుంది. ఆ పొగరనే దెయ్యం ఉందంటే భర్త ఒక దెయ్యం అంటది, భార్య ఒక దెయ్యం అంటది, మొగుడు పిల్లలను కొట్టుకోమంటది. వీలు కుదిరితే డాక్టర్ వైఎస్ బాబు కొరుగు దెయ్యమమ్మా, వాడి దగ్గరికి వెళ్ళొద్దమ్మా అని చెప్పుద్ది. సరే, ఆ దెయ్యాన్ని దింపారు కాబట్టి ఇక్కడికి రాగలిగారు. మీ ఆవిడ నమ్మింది, తర్వాత మీలో కూడా నమ్మకం కలిగింది. ఈరోజు మీ నమ్మకం నిజమైంది. చక్కగా వాడుకుని మరి ప్రెగ్నెన్సీ పొందటమే కాదండి, మీరిద్దరూ కూడా, ఈ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో మంచి మనసుతో మాకు ఇంత ఇబ్బంది కలిగింది, అలాగే మిగతా వాళ్ళకి ఇబ్బందులు కలక్కోకుండా ఇలా వయసు పెరిగినా సంవత్సరాల పాటు ప్రెగ్నెన్సీలు రాలేదు, ఇబ్బంది పడినా, వచ్చిన ప్రెగ్నెన్సీలు అబార్షన్లు అవుతున్నా, మళ్ళా ప్రెగ్నెన్సీ రాకోకుండా చాలా సంవత్సరాలు ఇబ్బంది పెట్టినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, నిలుపుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు విజయలక్ష్మి గారు, నరసింహ గారు. జోగులాంబ గద్వాలు తెలంగాణ నుంచి వచ్చి మీకు ఈ విషయం చెప్పడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేయండి. ఆల్ ది బెస్ట్ అండి. డెలివరీ డేటు, బిడ్డ విడుదల టైము డిసెంబర్ 1, 2025. డిసెంబర్ 1, 2025. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1 లోపే మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది. జ్యోతిష్కం. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.